I regret I'm not able to make you work on Sundays. ఆదివారం పూట ఇంట్లో కూర్చొని మొగుడు పెళ్ళాం మొగుడు మొహం చూస్తూ ఏందయ్యా చేసేది? శుభ్రంగా పని చేయాలి. నాకు వదిలేస్తే, నాకు ఛాన్స్ ఇస్తే సండే కూడా మీతో పని చేయిస్తాను. 90 గంటలు కనీసం పని చేయాలి అని ఎప్పుడైతే ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ గారు ఓ స్టేట్మెంట్ ఇచ్చారో రచ్చ మళ్ళీ మొదలైపోయింది. ఇంతకు ముందర నారాయణమూర్తి గారు కూడా ఇలాంటి స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. I was a little bit disappointed in 1986 or something when we moved from 6-day week to 5-day week. I mean, I was not very happy with that. ఇప్పుడు రచ్చయింది. ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అసలు కాన్సెప్ట్ ఉందా? అవసరమా? ఎందుకు ఇంత గందరగోళం? ఎందుకు ఇంత రచ్చ రంబోలా? వాడుకుందామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు క్యూరియస్ కౌశిక్ అండ్ నా పేరు కౌశిక్. అండ్ ఒకవేళ మీలో కనుక కాస్త క్యూరియాసిటీ ఉంటే ఏంద్రా ఈ రచ్చ, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఈ పెద్దవాళ్ళకి ఏమైంది, మైండ్ ఏమన్నా కాస్త శృతి తప్పిందా అన్న ఫీలింగ్ ఏమైనా కలుగుతుంటే రైట్ వీడియో బాస్. లెట్స్ టాక్ అబౌట్ దిస్. చాలా ఇంపార్టెంట్. ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని గురించి కాస్త మాట్లాడుతూ, కొత్త సంవత్సరం కదా ఈ టాపిక్ ఇప్పుడే అడ్రస్ చేస్తే బెటర్. సంవత్సరం మొత్తం అంతా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎప్పుడైతే వస్తారో పెద్దవాళ్ళు, ఎల్ఎన్టీ చైర్మన్, ఫౌండర్ ఆఫ్ ఇన్ఫోసిస్ వచ్చి 90 గంటలు పనిచేయాలి, 80 గంటలు పనిచేయాలి వారంలో, 100 గంటలు పనిచేయాలి వారంలో, నేను చేయలే మేము చేస్తాం, నేను సండే పని చేస్తాం, మీరు సండే పని చేయాలి అని ఈ థాట్ ఏదైతే తీసుకొస్తున్నారో దీనివల్ల మన రాబోయే తరానికి, ప్రస్తుతం ఉన్న తరానికి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? మాడుకోవాలి కదా. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, లెట్స్ జస్ట్ టాక్ అబౌట్ అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను, వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి. వీళ్ళు ఏంటో అంటున్నారంటే, నేను చేశా, నేను సండే కూడా పనిచేస్తా, నేను సాటర్డే కూడా పనిచేస్తా, నేను వారంలో 7 రోజులు పనిచేస్తా, నేను వారానికి 90 గంటలు పనిచేస్తా. చైనాలో అలానే చేస్తారు, అందుకనే వాళ్ళంత ముందున్నారు. ఆస్ట్రేలియా, యూరోప్, యుఎస్ వీళ్ళు 40-50 గంటలే పనిచేస్తారు, అందుకనే వాళ్ళ దగ్గర ప్రొడక్టివిటీ తగ్గుతోంది, వాళ్ళ ఎకనామిక్ స్టెబిలిటీ తగ్గుతోంది, చైనాది పెరుగుతోంది. మనం కూడా చైనా లాగా అవ్వాలి అంటే మనం కూడా 90 గంటలు పనిచేయాలి అన్నది లాజిక్ తీసుకొస్తారు. కష్టపడాలి, కృషి చేస్తేనే మనిషి ఋషి అవుతాడు, మహాపురుషుడు అవుతాడు అని చెప్పింది వీళ్ళు ఆచరణలో పెడదామని ఒక థాట్ ప్రాసెస్ వీళ్ళకి. నా మేజర్ ప్రాబ్లం దీంతో ఏమిట్రా అంటే, ఇంత టైం స్పెండ్ చేయాలి పని పైన అని చెప్తున్నప్పుడు అది మీ పని అనుకో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కంపెనీ స్టార్ట్ చేసుకున్నా, నేను కంపెనీ స్టార్ట్ చేసుకున్నా, దానికోసం నేను అహర్నిశలు కృషి చేస్తా, కష్టపడతా. బికాజ్ నా కంపెనీ కాబట్టి అది నేను ఇష్టంతో చేసేది. దాని నుంచి నాకు వచ్చే రిటర్న్ బహుశా చాలా ఎక్కువగా ఉండొచ్చు. అంటే నా కంపెనీ కనుక సక్సెస్ఫుల్గా మారితే నేను సంపాదించినప్పుడు చాలా ఎక్కువ. నేను ఉద్యోగం చేయట్లేదు, నేను ఏ కంపెనీ కోసం ఉద్యోగం చేయట్లేదు, నేను నా కంపెనీ కోసం పనిచేస్తున్నా. అలాంటప్పుడు నేను 90 గంటలేం కర్మ, 180 గంటలు పనిచేసినా కూడా నాకు ఎక్కడ ఇబ్బంది అనిపించదు. ఇప్పుడు మీ ఫ్యామిలీ లైఫ్ మీరు పరంగా పెట్టేశారా? ఇంట్లో పెళ్ళాం పిల్లలు ఉంటే వాళ్ళని పట్టించుకోలేదా? లేదా మొగుడు పిల్లలుంటే పట్టించుకోలేదా? అమ్మ నాన్నని పట్టించుకోలేదా? అది యాజ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్, యాజ్ ఎ కంపెనీస్ ఫౌండర్ అండ్ ది సోల్ పర్సన్ వర్కింగ్ ఇన్ ద కంపెనీ, అది నా ఇష్టం. నా ఫ్యామిలీ కాంప్రమైజ్ చేసుకుంటుందేమో. కానీ నాకు కంపెనీ ఉండి, దాంట్లో ఎంప్లాయీస్ ఉండి, నేను ఇలా 90 గంటలు పనిచేస్తాను కాబట్టి నా ఎంప్లాయీస్ కూడా పని చేయాలి అని చెప్పడం అయితే ఉందో నాకు ఇది అర్థం కావట్లే. హెయిల్ హిట్లర్ అందాం అనిపిస్తోంది. కొంచెం హార్ష్‌గా అనిపించచ్చు. బట్ పాయింట్ ఇస్ ఐ డోంట్ రియల్లీ గెట్ దేర్ లాజిక్ బాస్. నాకు అసలు అర్థమే కావట్లేదు. I regret I'm not able to make you work on Sundays, to be honest. If I can make you work on Sundays, I'll be more happier. I work on Sundays also. What do you do sitting at home? How long can you stare at your wife? How long can the wife stare at your husband? Come on, get to the office and start working. అరే నువ్వు 90 గంటలు పని చేస్తా అని చెప్పేసి మీరు అందరూ పని చేయాలా? ఇది ఎలా ఉంది తెలుసా? చిన్నప్పుడు మా నాన్నగారు, వాళ్ళ నాన్నగారు స్కూల్కి వెళ్ళాలంటే 10 ఫర్లాంగులు నడిచి, వెనక్కి 10 ఫర్లాంగులు నడిస్తే కానీ అయ్యేది కాదు. మీదే ఉంది, చక్కగా కారుల్లో బస్సుల్లో వెళ్ళిపోతున్నారు. అలాగే మేము చేసాం 90 గంటల పని, మీరు చేయాలి. ఎందుకు? లైఫ్లు లేవా ఎవరికి కూడా? ఎవరు కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళకి కావాల్సిన పనులు చేసుకోకూడదా? ఐ థింక్ ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సిన కాన్సెప్ట్ పాయింట్ ఏమిట్రా అంటే, లైఫ్లో పని అన్నది ఒక పార్ట్ మాత్రమే. లైఫ్లో జిమ్కి వెళ్ళడం ఒక పార్ట్ మాత్రమే. లైఫ్లో ఒక స్పోర్ట్ ఆడడం ఒక పార్ట్ మాత్రమే. లైఫ్లో సినిమాలు చూడడం ఒక పార్ట్ మాత్రమే. నా లైఫ్ మొత్తం అంతా పని అయిపోకూడదు.
ఇంకప్పుడు పనికి, లైఫ్‌కి డిఫరెన్స్ లేదు. అండ్ అసలు జీవితానికి ఒక అర్థమే లేదు. అలా మీ జీవితాన్ని మీరు పాడు చేసుకోవాలనుకున్నా, ఆర్ మీ జీవితాన్ని మీరు అలా గడపాలనుకుంటే, అది మీ పర్సనల్ డెసిషన్ చేసుకోండయ్యా. మొహమాటం ఏం లేదు. కానీ ఇంకోటి మీద రుద్దడం ఎందుకు? వాళ్ళు కూడా అలానే పని చేయాలని చెప్పడం ఎందుకు? ఈ గిల్ట్ ట్రిప్పింగ్ ఏంటి? ఇలా పని చేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది. తేడా కొడుతుంది బాసు. ఎందుకంటే కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం ఇక్కడ. ఇప్పుడు ఎల్&టి చైర్మన్ సుబ్రహ్మణ్యం గారు, ఆయనకి సంవత్సరానికి ఆయన సాలరీ ఎంత తెలుసా? 51,00,00,000 51 క్రోర్స్. తను వారానికి 90 గంటలు పనిచేశాడంటే తనకి 51,00,00,000 వస్తున్నాయి. సరే, ఇది పక్కన పెడదాం. వాళ్ళ కంపెనీలో పనిచేసే ఒక ఎంప్లాయీ మీడియం సాలరీ రేంజ్ అంటే ఒక యావరేజ్ సాలరీ రేంజ్ ఎంతరా అంటే 9.55 lakhs. సరే, రౌండ్ ఫిగర్ 10 లక్షలు అనుకుందాం. కలేజా సినిమాలో రౌండ్ ఫిగర్ బాగా తెలుసు అనుష్క శెట్టికి కూడా. 10 లక్షలు. ఈ 10 లక్షలు సంవత్సరానికి సంపాదించే మనిషి కూడా 90 గంటలు పని చేయాలని ఎక్స్పెక్ట్ చేయడం ఏదైతే ఉందో, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఉంది? నేను 90 గంటలు పనిచేస్తే నాకు కూడా 50 కోట్లు వస్తాయంటే నేను పనిచేస్తానేమో. నేను పనిచేసే 90 గంటలకు 10 లక్షలే వస్తుంటే నేను ఆ టైం మొత్తం అంతా నీ కంపెనీకి ఏదో తరవస్తా. అయినా నాకు ఒంట్లో బాగాలేదనుకో, లటకం తీసి పక్కన పెట్టి ఇంకొని తెచ్చుకుంటావు కదా నువ్వు. ఎవరైనా ఇంతేగా. ఇన్ఫోసిస్ అయినా, టీసీఎస్ అయినా, ఇంకో కంపెనీ అయినా, ఇంకేదో కంపెనీ అయినా, అది నాది కానంత వరకు నేను ఒక కంపెనీలో ఎంప్లాయీని మాత్రమే. నేను అక్కడ పనిచేసే 8 గంటలకి 9 గంటలకి నాకు జీతం ఇస్తారు. దానికి తగ్గ పని చేస్తాను. అది చేసి వెళ్ళిపోతాను. ఎక్స్ట్రా పని చేయాలి, ఇంకా పని చేయాలి, ఎందుకు చేయాలి? ఎక్కడ రాస్తుంది? లేబర్ లాస్ ఏంటి అసలు ఇండియాలో? దీని గురించి ఎవరు పెద్దగా పట్టించుకోరు. 9 గంటలు పని చేయాలి రోజుకి. యాక్చువల్లీ ఆన్ ఎ వీక్, ఒక వారంలో 48 గంటలు పని చేయాలని ఉంటుంది. 6 డే వీక్ అయితే 8 hours per day, 5 day వీక్ అయితే 9 hours per day. దట్ ఇంక్లూడ్స్ బ్రేక్స్. అది కాదు, ఇంకా దాని పైన పని చేయాలంటే ఓవర్ టైం పే చేయాలి ది కంపెనీ టు ది ఎంప్లాయీస్. ఓవర్ టైం పే చేయాలి. డబుల్ యువర్ నార్మల్ పే చేయాలి ఓవర్ టైం పని చేస్తే. ఇది వదిలేసి 90 గంటలు పని చేయాలి, పని చేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ కహానీలేంటి? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎందుకు చేయాలి? ఐ థింక్ ప్రాబ్లం ఇంకోటి కూడా ఏంటంటే, కొంతమంది ప్రెషర్‌లోకి వచ్చి ఎక్కడ మన ఉద్యోగం పోతుందో, ఎక్కడ మనకి ప్రమోషన్ రాదో, ఎక్కడ ఆన్ సైట్ ఆపర్చునిటీ రాదో, ఎక్కడ నా బాస్ నన్ను తక్కువ అనుకుంటాడని చెప్పేసి కింద మీద పడి పనిచేస్తారు చాలామంది. పెళ్ళాం పిల్లలు వదిలేసి, ఫ్యామిలీ వదిలేసి, మొగుడిని వదిలేసి, అమ్మనాన్నలు వదిలేసి, ఆఫీస్‌లోనే ఉంటూ పనిచేస్తారు కొంతమంది. వాళ్ళ వల్ల మిగతా వాళ్ళందరికీ కూడా ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు పని చేయాల్సిన 8 గంటలు, 9 గంటలు రోజుకి పనిచేసి వెళ్ళిపోతే ఈ ప్రాబ్లమే ఉండదు. కానీ ఈ కొంతమంది ఉంటారు పురుగులు. వీళ్ళ వల్లే ప్రాబ్లమ్ అంతా. ఇప్పుడు వాళ్ళు చేస్తే అక్కడికి అది వదిలేస్తే చాలు. దాంతో కంపేర్ చేయడమే మళ్ళీ. వాడు చేస్తున్నాడుగా, నీకేం మారోగం, నువ్వు చేయొచ్చుగా. వాడు చేయట్లేదు, వాడికి ఫ్యామిలీ లేదు, తనకి లేదు ఫ్యామిలీ, తనకి హస్బెండ్ లేడు, తనకి పిల్లలు లేరు, తను చేస్తే నీ చేయడానికి ఏమిటి? ఈ కంపారిజన్స్. ఈ సీనియర్ పొజిషన్‌లో ఉన్నవాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. ప్రాబ్లమ్ ఇది అర్థమైంది. దీనికి సొల్యూషన్స్ ఏంటి అని ఆలోచిస్తే గనక, నాకు నా ఒపీనియన్‌లో ఒక 2, 3 సొల్యూషన్స్ ఉన్నాయి. 1, ఇందాక చెప్పినట్టుగా ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ టాప్ డౌన్. పైనుంచే మార్పు రావాలి. ఇలాంటి పొజిషన్స్‌లో ఉన్న వాళ్ళు, ఈ లీడ్స్, మేనేజర్స్, వీళ్ళలో మార్పు రావాలి. ఇలా నేను 90 గంటలు పని చేస్తున్నాను కాబట్టి నా కింద పనిచేసే ఎంప్లాయీ కూడా 90 గంటలు పని చేయాలి, 100 గంటలు పని చేయాలి అనొక పిచ్చి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మానుకోవాలి. వెన్ ద మేనేజర్ స్టార్ట్స్ టు రియలైజ్ దట్ పని మాత్రమే కాదు, పని కాకుండా ఇంకా చాలా విషయాలు జీవితంలో ఉన్నాయి. పని ఒక పార్ట్ మాత్రమే జీవితంలో. దాని తర్వాత తన పర్సనల్ లైఫ్, పర్సనల్ టైము, తన ఫ్యామిలీ టైము, తనకు కావాల్సిన హాబీస్‌కి కావాల్సిన టైం, ఇవన్నీ కూడా ఉంటాయని ఎప్పుడైతే ఈ మేనేజర్ గమనిస్తాడో అప్పుడే దీనికి కొంచెం మార్పొస్తుంది. ఎప్పుడు చెప్తుంటా ఇది. దట్ మనకంటే పై పొజిషన్‌లో ఉన్నవాళ్ళు మేనేజరా? లీడరా? మేనేజర్ అంటే మొత్తం మేనేజ్ చేసేవాడు. వాడి పైవాడిని ఎలా హ్యాపీగా చూసుకోవాలో అంతవరకే ఉంటుంది. అది కాదు. లీడర్‌షిప్ ఇస్ డిఫరెంట్. బీయింగ్ ఎ లీడర్ ఇస్ డిఫరెంట్. డోంట్ బి ఎ మేనేజర్. ట్రై అండ్ బికమ్ ఎ లీడర్. మీతో పనిచేసేవాళ్ళు, మీ కింద పనిచేసేవాళ్ళు, మీ చుట్టూ పనిచేసేవాళ్ళని ముందుకు నడిపించాలి. అది మీ బాధ్యత. 2, ఎంప్లాయీస్ ఏం చేయాలి? దే షుడ్ స్టాండ్ అప్ ఫర్ దెమ్‌సెల్వ్స్. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఓపెన్ కాన్వర్సేషన్ పెట్టుకోండి. ఒకవేళ మీ బాస్ గనక వినే టైప్ అయితే, మీ లీడర్ గనక కాస్త ఓపెన్ మైండెడ్ అయితే కూర్చొని మాట్లాడుకోండి. చెప్పండి, బాసు చూడు 9 గంటలు పని చేస్తా. నాకు నువ్వు ఉద్యోగం ఇచ్చింది దీనికోసమే. నా ఆఫర్ లెటర్ ఉన్నది ఇదే. నువ్వు 9 గంటలు పని చేయి, నీకు ఈ జీతం ఇస్తామని చెప్పావు. ఆ 9 గంటల్లో నా పూర్తి 100% ఇవ్వడం నా పూచి. అండ్ యాజ్ ఎంప్లాయీస్ ఐ థింక్ ఇట్స్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ దట్ ఆ 9 గంటలు ఏదైతే మన దగ్గర ఉందో పని చేయడానికి, దానికి తగ్గ న్యాయం చేయాలి. దాంట్లో నేను వచ్చి
ఓ గంట సేపు ఇన్‌స్టాగ్రామ్ చూస్తా, గంట సేపు లింక్డ్ఇన్ చూస్తా, ఇంకో గంట ఇంకేదో చూస్తా, స్నాప్‌చాట్‌లో పోస్ట్‌లు అప్‌లోడ్ చేస్తా, బ్లాక్ స్నాప్‌లు పెడతా అంటే వర్కౌట్ కాదు. ఆఫీస్‌లో ఉన్నప్పుడు, పనున్నప్పుడు దేర్ ఆర్ టైమ్స్ దేర్ విల్ బి సిట్యుయేషన్స్ వేర్ కొంచెం ఎక్స్‌టెండ్ చేసుకోవాల్సొస్తుంది. బట్ ఎప్పుడైతే ఓనర్‌షిప్ తీసుకుంటామో, ఇది నాది అని అనుకుంటామో అప్పుడు ఆ పని చేస్తారు. సో, మీ లీడర్ తోటి, మీ బాస్ తోటి ఈ ఓపెన్ కాన్వర్జేషన్ పెట్టుకోవాలి. దానికంటే ముందర మీరు ఆ నిబద్ధతతో ఉండాలి. ఏమిటి? నాకిచ్చిన 8 గంటలు, 9 గంటలు నేను నిజాయితీగా 100% నుంచి పని చేస్తానని. అప్పుడు మీ బాస్‌తో మాట్లాడి, "ఇదిగో చూడు బాసు, ఈ 90 గంటలు, 100 గంటలు మనతో కాదు. నాకిచ్చిన టైంలో నేను సరిగ్గా పని చేస్తా. పని అవ్వకపోతే నన్నడుగు. పని అవ్వకపోతే నా అంతట నేనే ఎక్స్‌టెండ్ చేసుకుంటా. అంతేగాని ఇలా ఊరికే వచ్చి కూర్చొని 90 గంటలు పని చేయి. ఇది బాలేదు. మార్చుకుందాం. నేను మారతాను, మీరు మారండి." ఓపెన్ కాన్వర్సేషన్ చేయండి. చాలామంది చెప్పొచ్చు, "వినడానికి బాగుంది భయ్యా. మా బాసు అబ్బే! కుదరదు. ఈయనే రకం కాదు" ఓకే నో యూస్ వాడు విండండి అంటారా? ఇంకప్పుడు ఒకటే మార్గం. ఏమిట్రా అంటే, సంవత్సరానికి ఒకసారి వచ్చే అప్రైజల్‌ని వదిలేసి, సంవత్సరం అంతా మీకు నచ్చినట్టుగా చేయండి. ఆ అప్రైజల్ కోసమేగా, ఆ హైక్ కోసమేగా, ఆ ప్రమోషన్ కోసమేగా, ఆ ఆన్ సైట్ ఆపర్చునిటీ కోసమేగా ఈ పాకులాటంతా కూడా. దాన్ని వదిలేశారనుకో, మిగతా సంవత్సరం మొత్తం అంతా ప్రశాంతంగా ఉంటారు. ఆర్ ఇంకో కంపెనీ ఉంది. కంపెనీలకేమీ కొరత లేదు. ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే ఇంకొకటి. ఇన్‌ఫాక్ట్ మీకు అప్రైజల్ వచ్చే ముందర మీరే మారిపోయి, మీరే జంప్ అయిపోయి, మీ హైకులు మీరే తీసుకోవచ్చు. ఇది చాలా మంది చేస్తారు. ఒకవేళ గనక ఆ అట్మాస్ఫియర్, వర్క్ కల్చర్ బాలేదు అని మీరు అర్థం చేసుకోగలిగితే, అక్కడ మీరు గ్రో అవ్వలేరు. గ్రో కూడా ఎలా? ప్రెషర్‌లో గ్రో అవ్వడం కాదు. ఆర్గానిక్‌గా మీరు గ్రో అవ్వలేరు. మీకు మీ పని చేసుకోవడానికి, మీకు కావాల్సిన పని చేసుకోవడానికి సమయం దొరకదు. జీవితమే లేదు అని అనిపిస్తే, ఆ ఎన్విరాన్మెంట్ టాక్సిక్ అని గమనించి, అర్థం చేసుకొని, అక్కడి నుంచి బయటపడే ప్లాన్‌లో ఉండాలన్నమాట. ఇవి నాకు తెలిసి మనం అడ్రెస్ చేయగలిగిన అంశాలివి. ఇలా వీటికి సొల్యూషన్ వెతుక్కోవచ్చు. 1 అట్ ద టాప్ మేనేజ్మెంట్ వాళ్ళ ఆలోచన తీరు మార్చుకోవాలి. 2 మొదట వాళ్ళు మానేయాలి ఈ 90 గంటలు పని చేయడం. వాళ్ళు కూడా 9 గంటలు పని చేసి ఇంటికెళ్ళిపోవాలి. పెళ్ళాం పిల్లల దగ్గరికి వెళ్ళండి సార్. మీకు కావాల్సిన పని చేసుకోండి. ఏంది గోల మాకు? ఆ! ఆ! మేడమ్‌లైనా కూడా మీకు కూడా ఇంతేనమ్మా. ఎవరు దీనిలో సార్ అంటున్నానని చెప్పేసి ఏమనుకోవద్దు. ఆ పొజిషన్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, మగ అయినా, ఆడైనా కూడా కాస్త బాధ్యత. మిగతా వాళ్ళు కూడా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఈ వర్క్ ఫోర్స్‌లో వాళ్ళని కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఆ రెస్పాన్సిబిలిటీ మీదే. అండ్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళందరూ కూడా పని చేసే 8, 9 గంటలు పూర్తిగా 100% ఇవ్వాలి. మిగతా టైంలో అనవసరమైన టైం వేస్ట్ వ్యవహారాలు, పత్యాపారాలు చేయకూడదు. అండ్ స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్. హ్యావ్ దట్ కాన్వర్జేషన్. వర్కౌట్‌లో అవ్వలేదంటే వదిలేసి ఇంకో కంపెనీకెళ్ళిపోండి. ఏండి? ఇది ఎప్పటికి మారుతుందో తెలీదు గానీ, ఎవరైతే 9 గంటలే పని చేసి, నా పనికి సంబంధించిన టైం ఏదైతే ఉందో అది మాత్రమే నేను ఆఫీస్‌లో గడిపి, పని చేసి, నా జీతం తీసుకొని వెళ్ళిపోతానంటారో, వాళ్ళని నువ్వు 100% ఇవ్వట్లేదు అని చెప్పి టార్గెట్ కూడా చేస్తున్నారు. బోలెడు మంది. ఈ బాసుల్ని ముందర అడ్డంగా నిలబెట్టి కామ్. బట్ ఎప్పటి వరకైతే ఇలాంటి సీఈఓలు, ఇలాంటి ఫౌండర్‌లు, ఇలాంటి చైర్మన్స్ ఉంటారో, ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ. యాజ్ ఎ జనరేషన్ దట్స్ కమింగ్ ఇంటూ ది వర్క్ ఫోర్స్, ఐ థింక్ ఈ మధ్య కాలంలో వస్తున్న వాళ్ళందరూ కూడా కొంచెం గట్టిగానే ఉన్నారు. నేను నా 9 గంటలే పని చేస్తాను. నాకు కావాల్సిన ప్యాషన్ వేరే ఉంది. ఇది నా పని మాత్రమే. దీన్ని ఇక్కడి వరకే చేస్తాను. నాకు కావాల్సిన పని చేసుకోవడానికి నాకు కొంచెం సమయం కావాలి. అది నేను కాంటెంటే క్రియేట్ చేసుకుంటాను. నాకు నచ్చిన స్పోర్టే ఆడుకుంటాను. ఏమీ చేయకుండా కాలు మీద కాలేసుకొని కూర్చుంటా. ఈ కాలు నాదే, ఈ కాలు నాదే. నా కాలు మీద నేను కాలేసుకొని 'పుష్ప' సినిమా మళ్ళీ మళ్ళీ రిపీట్‌లో చూస్తా. ఎవర్రయ్యా మీరు అడగడానికి? ఎవరు మీరు అడగడానికి? ఎప్పుడైతే నాకు ఎక్స్‌ట్రా పని చేసినందుకు ఎక్స్‌ట్రా డబ్బులిస్తారో, ఎప్పుడైతే నేను 90 గంటలు పని చేస్తే నాకు కూడా ఆ చైర్మన్‌లాగా కోట్లు కోట్లు వస్తాయో అప్పుడు మారాలి. అండ్ ఇది నేను చేస్తా, సండే వచ్చేయాలి, పెళ్ళాం మొహం చూడకుండా ఎంతసేపు చూస్తావు? ఈ సొల్లు కబుర్లు అసలు ఎంకరేజ్ చేయకూడదని నా పర్సనల్ ఒపీనియన్. మీరు దీనికి ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు కానీ, ఐ థింక్ ఐ నీడ్ టు అండర్‌స్టాండ్ చూసే వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? ఈ పర్టిక్యులర్ టాపిక్‌కి లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. బికాజ్ ఇది ఏదో ఆడుతూ పాడుతా చూసానులే సరదాగా మాట్లాడేసుకున్నాం, వినేసుకున్నాం, పక్క పెట్టేసామని కాదు. ఇదొక ప్రాబ్లమ్‌గా మారిపోయింది. బికాజ్ ఇలాంటి మైండ్ సెట్‌తో ఉన్నవాళ్ళు టాప్‌లో ఉన్నంత వరకు, లీడర్‌షిప్ పొజిషన్‌లో ఉన్నంత వరకు మిగతా వాళ్ళందరూ ఇబ్బంది పడుతూనే ఉంటారు. చేంజ్ ఎప్పుడు కూడా బాటమ్ నుంచి రాదు. చేంజ్ ఎప్పుడు టాప్ నుంచి వస్తుంది. టాప్ డౌన్ అప్రోచ్ అంటారు. నిజంగానే 90 గంటలు పని చేయాలంటే ముందర వాళ్ళు పని చేయాలి. వాళ్ళు 2, 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత దానిలో నిజంగానే ఫ్రూట్స్, బెనిఫిట్స్ కనిపిస్తే అప్పుడు మిగతా వాళ్ళకి చెప్పాలి. లేదు ఇది నేను చెప్పేదే కింద నుంచి మొదలెట్టాలి. కిందున్న వాళ్ళే స్టార్ట్ చేయాలి. వాళ్ళే ఎక్కువ పని చేయాలి. మేము పైన కూర్చొని చూసుకుంటాం మొత్తం అంతా. సారీ బాస్, నాట్ హ్యాపెనింగ్. అట్ సమ్ పాయింట్ ఐ థింక్ పీపుల్ విల్ స్టార్ట్ రివోల్టింగ్ అండ్ దట్స్ నాట్ ఫార్ ఆఫ్.
ఇలాంటి యాటిట్యూడ్‌తో ఎప్పుడైతే ఈ బాసెస్ అండ్ మేనేజర్స్ అండ్ ఫౌండర్స్ మాట్లాడుతున్నారో, వాళ్ళు వాళ్ళ కంపెనీ కోసం పడ్డ కష్టాన్ని ఎంప్లాయీస్‌ని కూడా అంతే పడమని చెప్పడం ఈజ్ సమ్‌వేర్ ఫండమెంటలీ రాంగ్ ఈజ్ మై ఒపీనియన్. మీరేమనుకున్నా లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఐ థింక్ దిస్ కాల్స్ ఫర్ ఎ గ్రేటర్ డిస్కషన్ అండ్ డిబేట్. విల్ ప్రాబబ్లీ డూ దట్ ఎట్ సమ్ అదర్ పాయింట్ ఆఫ్ టైమ్. బట్ ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి, ఈ స్టేట్మెంట్ గురించి, దీని వెనకాల ఉన్న వాళ్ళ ఇంటెన్షన్ గురించి మీకు అర్థమైంది ఏంటి? మీరు దీన్ని ఎలా చూస్తారు? లెట్ మీ నో. లెట్స్ హావ్ ఎ డిస్కషన్ అబౌట్ దిస్. అండ్ ఇలాంటి టాపిక్స్ మళ్ళీ మాట్లాడదాం, చాలా కవర్ చేద్దాం. అలాగే ఇప్పటిదాకా వీడియో నచ్చుంటే కనుక లైక్ చేయండి. అండ్ ఆఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ టు ఛానల్ క్యూరియస్ కౌశిక్ బికాస్ దట్ హెల్ప్ us grow. అండ్ గ్రో అయితే వీ కెన్ బ్రింగ్ ఇన్ మోర్ పీపుల్, వీ కెన్ డూ మచ్ మోర్ ఫెంటాస్టిక్ కాంటెంట్. సో ఆ పని చేసి పెట్టండి. మరొక మళ్ళీ కలుస్తాం. అప్పటిదాకా మీరు చేయాల్సిందల్లా ఏమిట్రా అంటే స్టే క్యూరియస్, స్టే అలైవ్. ఆల్సో ఇన్ ద నెక్స్ట్ వీడియో.